మనం నక్షత్రాల వైస్ చూసినట్లయితే గనక, ఈ మేషరాశి వారికి ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? మనకి 3 నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక. అశ్విని కంప్లీట్‌గా ఉంటుంది. భరణి కూడా కృతిక వచ్చి ఓన్లీ ఒక పాదమే ఉంటుందండి. వీళ్ళకి మనం చూసుకున్నామనుకోండి 2 విషయాల్లో చాలా పాజిటివ్‌గా ఉంది. కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళకి ఎక్కడ పాజిటివ్‌గా ఉందంటే ఈ మాసం అంతా వీళ్ళకి చాలా సౌఖ్యంగా ఉంటుంది. కంఫర్టబుల్, లగ్జరీగా ఉంటారు. అంతేకాకుండా లాభప్రదంగా కూడా ఉంటుందండి. ఫస్ట్ 2 వీక్స్ వీళ్ళకి ఏదైనా పని చేస్తే అందులో బాగా లాభం ఉంటుంది. అయితే వీళ్ళకి కలహం అండి. కొంచెం కలహము, నాశనము, మృత్యు భయం అని చెప్తారనమాట. వీళ్ళకి ఎక్కడైనా గొడవలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే మృత్యు భయం అంటే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే నాశనం ఇల్లు గనక ఏదైనా గనక వర్క్ చేయాలని తలపెడితే అందులో వృద్ధి రాకుండా ఆటంకాలొచ్చే అవకాశం. ఆటంకాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా భరణి నక్షత్రం వాళ్ళకి కూడాను సౌఖ్యంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు, కలహము, నాశనము చూపిస్తుందండి. అంటే వీళ్ళు చేసిన పనిలో రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి లాభము, క్షేమము, కలహము, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహము, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకం చూసుకుంటే సౌఖ్యంగా ఉంటుంది. ఓకే. లాభప్రదంగా ఉంటుంది. ఈ 3 నక్షత్రం వాళ్ళకి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈళ్ళకి సంబంధించిన ధనానికి సంబంధించిన విషయాలు ఏదైనా రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. మరి మనం ఇప్పుడు నక్షత్రాల వైస్ కూడా అందరివి చూసిన తర్వాత, ఇప్పుడు ఈ 3 నక్షత్రాలు తీసుకున్నట్లయితే గనక, లాభప్రదంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ఆటంకాలైతే ఉన్నాయి కాబట్టి, వీరు ఈ మార్చ్ మంత్‌లో చేసుకోవాల్సినటువంటి పరిహారాలేవైనా ఉన్నాయా? వీళ్ళు కృతికా నక్షత్రం అండి. కృతికా నక్షత్రం వాళ్ళకి కొంచెం హెల్త్ బ్లడ్‌లో చేంజెస్ వచ్చేసి కొంచెం వైరల్ ఫీవర్ కానివ్వండివో, లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. వీళ్ళకి మేజర్ తీసుకోవాల్సిందండి కుజుడికి సంబంధించిన విషయాల్లో కొంచెం రెమెడీస్ ఎక్కువగా చేసుకోవాలండి. వీళ్ళు కందులు 1 కేజీ బావు దానం చేసినా లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రం అని ఉంటుంది. అది చదువుకున్న చాలా బావుంటుంది. తర్వాత వీళ్ళకి శుక్రుడికి సంబంధించి ధనానికి సంబంధించి రాకుండా ఆగిపోయేది ఎక్కువ ఉంటుందండి. అగైన్ వీళ్ళకేమంటే ఉన్న తీవ్రతను బట్టి పరిహారాలు జేసుకోవాలి. నిన్నెవరో చెప్తున్నారు. "ఏవండీ మీది వీడియో చూసామండి ఒక 45 డేస్ నుంచి చేస్తున్నామండి" అని చెప్పి. నేను అడిగా, "ఏంటండి మీ ఇష్టసిద్ధి? ఏం సాధించాలో" ఒక పెద్ద లిస్ట్ చెప్పారన్నమాట. నేను చెప్పానమ్మా, ఇలా 15 రోజులు, 20 రోజులు చేస్తే అర్జునుడు అంతవాడు 14 సంవత్సరాలు శ్రీకృష్ణుడి యొక్క